Yes, I have told you about this blood relations కాన్సెప్ట్లో మనకి 3 categories ఆఫ్ క్వశ్చన్స్ ఫేస్ చేస్తాం మనము. అది ఏ ఎగ్జామ్ అయినా సరే, ఒకటి వచ్చి ఫజిల్ టైపు, మరొకటి ఆపరేషన్స్ టైపు, మరొకటి కాన్వర్జేషన్స్ టైపు. ఆ మూడిట్లో మనం ఇప్పుడు ఒక ఫజిల్ మోడల్ ఎలా ఉంటుందో చెప్తాను. ఆల్రెడీ మీకు చెప్పున్నాను. ఫజిల్ మోడల్ ఎలా ఉంటుందంటే, సర్టెన్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఒక సింగిల్ ఫ్యామిలీలో ఇస్తాడు. ఒక 6 మంది ఉన్నారు లేదా 5 మంది ఉన్నారు అంటాడు. సో ఆ 6 మంది మధ్య కంప్లీట్ రిలేషన్ అయితే మనకి ఇవ్వడు, పార్షియల్గా రిలేషన్ ఇస్తాడు. అంటే కొద్ది భాగం రిలేషన్షిప్ మాత్రమే ఇస్తాడు. లాజికల్గా మనం ఫ్రేమ్ చేసి దాని స్ట్రక్చర్లోకి మార్చుకొని ఎవరికి ఎవరు ఏమవుతారో అని మొత్తం కంప్లీట్ రిలేషన్స్ చెప్పడం ఈ ఫజిల్ యొక్క కాంటెక్స్ట్ అనమాట. నౌ లెట్ us see. ఇక్కడ నేను ఫజిల్ ఇచ్చాను. ఎగ్జామ్స్ కన్సర్న్లో మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఇట్లాంటి వాటిలో అయితే మేజర్గా మనకి ఫజిల్స్ పైన ఎక్కువ అడుగుతూ ఉంటాడు. అదే ఎస్ఎస్సి రైల్వేస్కి అయితే అంత పెద్ద ఫజిల్స్ ఇవ్వడు, జస్ట్ మామూలుగా ఆపరేషన్స్ మోడల్ కానీ కాన్వర్జేషన్ మోడల్ కానీ ఇస్తూ ఉంటాడు. 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే. నౌ సి, ఇన్ ఏ ఫ్యామిలీ ఒక ఫజిల్ ఇస్తున్నాను. ఈ ఫజిల్ని ఎలా సాల్వ్ చేస్తాం? ఇన్ ఏ ఫ్యామిలీ అంటున్నాడు, ఏ అండ్ బి ఆర్ బ్రదర్స్, సి అండ్ డి ఆర్ సిస్టర్స్, ఏ ఈజ్ ద స్పౌజ్ ఆఫ్ సి, ఎం ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఏ, అన్ ఈజ్ మదర్ ఆఫ్ సి, ఆర్ ఈజ్ సన్ ఆఫ్ ఏ, కే ఈజ్ డాటర్ ఆఫ్ సి అంటున్నాడు, ఈ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఆర్. అంటే ఇట్లా మనకి ఒక ఫ్యామిలీలో ఉండే పర్సన్స్ మధ్య కంప్లీట్ రిలేషన్స్ ఇవ్వలేదు, పార్షియల్ రిలేషన్స్ ఇచ్చాడు. ఎప్పుడైనా సరే మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మనం స్ట్రక్చర్లోకి మార్చి ఎట్లయితే మనము ఐడెంటిఫై చేస్తామో, ఇప్పుడు ఈ మొత్తం ఫజిల్ని ఆ ఉండే స్టేట్మెంట్స్ని స్ట్రక్చర్లోకి మారుస్తాం. ఎలా మారుస్తాం చూడండి. ఎందుకు సార్ స్ట్రక్చర్లోకి మార్చుకోవాలి? స్ట్రక్చర్లోకి మార్చుకుంటే డైరెక్ట్గా మనం ఎవరికెవరు ఏమవుతారో చెప్పలేమా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబి ఇచ్చాడు. ఏ నుంచి ఇప్పుడు ఏమంటాడు, ఇక్కడ నుంచి ఏకి ఏమవుతాడు, ఈకి ఏమవుతాడు, ఆర్ ఎన్కి ఏమవుతాడు, ఎన్కి ఆర్కి ఏమవుతాడు. ఇలా స్టేట్మెంట్స్ ఉంటే మనం చెప్పగలుగుతాం ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్. సో ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్. ఎవరైనా సరే, నేనే కాదు ఎవరైనా సరే చెప్పలేరు. అంటే స్టేట్మెంట్స్ని యూజ్ చేసి ఎవరికి ఎవరు ఏమవుతారో మనం చెప్పలేం. అందుకని మనము ఆ కోడ్స్ ఉన్నాయి కదా, ఆ కోడ్స్ని మనం చెప్పాము. ఆ కోడ్స్ని, ఆ స్టేట్మెంట్స్ని, కన్వర్షన్స్ కూడా ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు ఈ ఫజిల్స్ని కూడా ఉండే స్టేట్మెంట్స్ని మనము స్ట్రక్చర్లోకి మార్చుకొని ఆ కంప్లీట్ రిలేషన్షిప్ ఆ స్ట్రక్చర్లో చూసి చెప్తాం అనమాట మనం. నౌ లెట్ us see ఆ కన్వర్షన్స్ ఎలా చేస్తాం. ఫజిల్ ఏ అండ్ బి ఆర్ బ్రదర్స్ అని చెప్పాడు. సో వెంటనే మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఏని బిని, బ్రదర్స్ అంటే సిబ్లింగ్స్ కాబట్టి హైఫన్ యూజ్ చేస్తాం. ఏ అండ్ బి బ్రదర్స్ అంటున్నాడు. సో ఈ కాంటెక్స్ట్లో మనకి మగవాడు అంటే పైన యు అనే సింబల్ యూజ్ చేస్తాం, లేడీ అయితే ఐ అనే సింబల్ యూజ్ చేస్తాం. బ్రదర్స్ అని చెప్పాడు కాబట్టి యు. నెక్స్ట్ సి అండ్ డి ఆర్ సిస్టర్స్ అని చెప్పాడు. సి అండ్ డి ఆర్ సిస్టర్స్ అంటే సి డి ఇద్దరు సిస్టర్స్ కాబట్టి సికి డికి మనము ఏం చేస్తాం, సిబ్లింగ్స్ కాబట్టి సిస్టర్స్ అని చెప్పాడు కాబట్టి ఐ. నెక్స్ట్ ఏం చెప్పాడు మనకి, ఏ ఈజ్ అ స్పౌజ్ ఆఫ్ సి అంటున్నాడు. ఏ ఈజ్ అ స్పౌజ్ ఆఫ్ సి అంటే ఏసీ కపుల్ అనమాట. వెంటనే ఏం చేస్తారు చాలామంది, ఏ రాసి కపుల్ అంటేనే వెంటనే డబుల్ ఇంప్రెస్ పెట్టి సి వేస్తారు. సో ఏసీ కపులు మీరుగా చెప్పారు, ఏ ఈజ్ అ స్పౌజ్ ఆఫ్ సి అని. అంటే ఏ మగవాడు కాబట్టి సి లేడీ కాబట్టి ఇలా వస్తుంది. ఎప్పుడైతే మీరు ఈ సెంటెన్స్కి ఇలా సపరేట్గా వేశారో, సో అది బ్లడ్ రిలేషన్స్ అని చెప్పబడదు. ఎందుకంటే బ్లడ్ రిలేషన్స్ చాప్టర్లో ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఈ విధంగా తీసుకొచ్చి ఒక సపరేట్ బిట్గా పెట్టారో, బ్లడ్ రిలేషన్స్ అంటే బ్లడ్ రిలేషన్స్ని ఫామ్ చేయమని, అంతేగాని సపరేట్గా తీసుకొచ్చి పెట్టమని కాదు. సో బ్రదర్స్ ఇక్కడ బ్రదర్స్ని విడగొట్టారు, ఏ తీసుకొచ్చి పెట్టారు, సిస్టర్స్ని విడగొట్టి సి తీసుకొచ్చి సపరేట్గా పెట్టారు. ఇలా చేయకూడదు ఫార్మేషన్. ఏ ఈజ్ అ స్పౌజ్ ఆఫ్ సి అంటే రిలేషన్షిప్ని విడగొట్టకుండా ఏని సిని మనం స్పౌజ్ చేయాలి. అది కంటెంట్ ఇక్కడ. సో ఇక్కడ ఏ అండ్ బి ఆర్ బ్రదర్స్ కదా. ఇప్పుడు ఏ ఈజ్ అ స్పౌజ్ ఆఫ్ సి అంటున్నాడు. అప్పుడు ఏం చేయాలంటే ఏ పక్కన డబుల్ ఇంప్లేస్ వేసి సి వేస్తాం. ఆటోమేటిక్గా డి వస్తుంది కాబట్టి హైఫన్ డి పెడతాం. ఇలా ఇది కరెక్ట్. అంటే ఏ ఈజ్ ద స్పౌజ్ ఆఫ్ సి అన్నప్పుడు ఇలా పెడతాం. అంతేకాని సపరేట్ తీసుకొచ్చి ఇలా పెట్టామనుకోండి, అన్నదమ్ముల్ని విడగొట్టినట్టు ఏ తీసుకొచ్చి పెట్టాం, సిస్టర్స్ని విడగొట్టి సి తీసుకొచ్చి పెట్టాం. ఇది అబ్సర్డ్ సెన్స్ అవుతుంది. ఇలా చేయాలి. అంటే విడగొట్టకుండా కలపాలి. నెక్స్ట్ ఎం ఈజ్ అ ఫాదర్ ఆఫ్ ఏ అంటున్నాడు. ఎం అనే పర్సన్ ఫాదరు ఎవరికి, ఏకి. ఎం అనే పర్సన్ ఏకి ఫాదర్ అంటే ఆటోమేటిక్గా బి కూడా ఫాదర్ అవుతారు.
ఎందుకంటే వీళ్ళిద్దరు సిబ్లింగ్స్ కాబట్టి. సో ఎం ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఏ అంటే ఏ పైన ఎవరు వస్తారు? ఎం, ఫాదర్ కదా. అలాగే ఎన్ ఈజ్ ద మదర్ ఆఫ్ సి అంటున్నాడు. ఇది ఇక్కడ సి, ఎన్ అనే పర్సన్ సికి మదర్ అంటే, ఎన్ అనే పర్సను సికి మదర్ అంటే సి పైన వేసుకుంటాం. సో ఎన్ అనే పర్సన్ సికి మదర్ అయితే డి కూడా ఆటోమేటిక్గా మదర్ అవుతారు, ఎందుకంటే వీళ్ళిద్దరు సిబ్లింగ్స్ కాబట్టి. సో ఎన్ ఈజ్ మదర్, మదర్ అంటే లేడీ కాబట్టి, ఫాదర్ అన్నప్పుడు యూ వేసారు. అలాగే ఆర్ ఈజ్ ద సన్ ఆఫ్ ఏ అంటున్నా. ఆర్ అనే పర్సన్ సన్ను ఎవరికి? ఏకి. ఆల్రెడీ ఇక్కడ ఏ ఉన్నాడు, సన్ అంటే ఎక్కడికి పోతాము? ఒక జనరేషన్ కిందకి పోతాం. ఎవరు అప్పుడు? ఆర్. సింబల్ ఏమొస్తుంది? ఆర్ ఈజ్ సన్ కాబట్టి యూ వస్తుంది. అలాగే కే ఈజ్ ద డాటర్ ఆఫ్ సి. కే ఈజ్ ద డాటర్ ఆఫ్ సి అంటున్నా. అంటే సికి ఉన్నారు, సికి కే ఏమవుతారు? డాటర్. డాటర్ అంటే కూతురు కాబట్టి సి కింద కే వేస్తున్నా, డాటర్ అంటే ఐ. నౌ సి, ఇప్పుడు ఆర్ అనే పర్సను ఏకి సన్ అవుతున్నాడు, కే అనే పర్సను సికి కూతురు అవుతుంది. ఆటోమేటిక్గా వీళ్ళిద్దరు ఏమవుతారు? ఒకే కపుల్ యొక్క సంతానం కాబట్టి వీళ్ళిద్దరు సిబ్లింగ్స్ అవుతారు. కాబట్టి మనము ఇక్కడ సిబ్లింగ్ అనే సింబల్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. యూజ్ చేయకపోతే అబ్సర్డ్ సెన్స్ అవుతుంది. ఎందుకు సార్ అంటే ఆర్ అనే పర్సన్ ఏకి కొడుకు, కే అనే పర్సను సికి కూతురు. పర్హాప్స్ వీళ్ళిద్దరూ ఒకే కపుల్ కాబట్టి కపుల్ యొక్క సంతానం కదా. ఒకే కపుల్ యొక్క సంతానాన్ని మనం ఏమంటాము? సిబ్లింగ్స్ అంటాం. సిబ్లింగ్స్ సింబల్ మనము ఐవన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ అలాగే ఈ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఆర్ అంటున్నా. సో నెక్స్ట్ ఈ అనే పర్సన్ బ్రదర్ అంట ఎవరికి? ఆర్కి. ఆర్ నుంచి లింక్ ఇక్కడ ఈ అనే బ్రదర్, ఈ ఈజ్ బ్రదర్ అంటున్నాడు కాబట్టి యూ అనే సింబల్. సో నౌ ఈ మొత్తం స్టేట్మెంట్స్ని, ఫజల్స్ని స్ట్రక్చర్లోకి మారిస్తే మనకి ఈ పిక్చర్ ఫామ్ అయింది. ఇప్పుడు చూడండి, ఈ స్టేట్మెంట్స్ని స్ట్రక్చర్లోకి మార్చడం బట్టి మనకి ఏమొస్తుంది? కళ్ళ ముందు పిక్చర్ వస్తుంది. పిక్చర్లో మనము ఈజీగా ఏ పర్సన్కి ఏ పర్సన్ ఏమవుతారని మనం చెప్పేయచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ బై కన్వర్టింగ్ ది స్టేట్మెంట్స్ ఇంటూ ద స్ట్రక్చర్డ్ ఫామ్. ఎవరైనా సరే బ్లడ్ రిలేషన్స్ని డైరెక్ట్గా స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ చెప్పంటే ఎవరికి ఎవరు ఏమవుతారని ఎవరు చెప్పలేరు. సో స్ట్రక్చర్లోకి ఫ్రేమ్ చేసుకుని ఇప్పుడు చెప్పచ్చు. నౌ ఇప్పుడు మన స్ట్రక్చర్ కదా, ఇప్పుడు ఈ స్ట్రక్చర్ నుంచి మనం స్టేట్మెంట్స్ కూడా మళ్ళీ చెప్పచ్చు. లెట్ us see, అది చూద్దాం. ఏ అండ్ బి ఆర్ బ్రదర్స్, సి అండ్ డి ఆర్ సిస్టర్స్, ఏ ఈజ్ ద స్పౌజ్ ఆఫ్ సి, ఆర్ ఈజ్ ద సన్ ఆఫ్ ఏ, కే ఈజ్ డాటర్ ఆఫ్ సి, ఈ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఆర్, ఎం ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఏ, ఎన్ ఈజ్ ద మదర్ ఆఫ్ సి. నౌ సి స్టేట్మెంట్ స్ట్రక్చర్లోకి మార్చా, స్ట్రక్చర్ నుంచి మళ్ళీ స్టేట్మెంట్లోకి మార్చాం. ఎప్పుడైతే నీకు ఆ కంబైనింగ్ వస్తుందో ఇంకా ఏ క్వశ్చన్స్ అనేది చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఉంది. ఎగ్జామ్లో మనకి ఏం చేస్తాడంటే ఈ ఫజిల్ ఇస్తాడు, ఈ ఫజిల్ని బేస్ చేసి కింద క్వశ్చన్స్ అడుగుతాడు. రకరకాల క్వశ్చన్స్ అడుగుతాడు, 4 క్వశ్చన్స్ కానీ 5 క్వశ్చన్స్ కానీ 6 కానీ. సో చూద్దాం ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు ఇప్పుడు ఈ ఫజిల్లో. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ ఈ డేటా ఇచ్చిన తర్వాత కింద క్వశ్చన్స్ ఇస్తాడు అనమాట. నౌ వీ హ్యావ్ టు ఫేస్ ద క్వశ్చన్స్ బై యూజింగ్ ది స్ట్రక్చర్ అనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటాడంటే హౌ మెనీ మేల్ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ అన్నాడు అనుకోండి. ఈ డేటాని యూస్ చేసి హౌ మెనీ మేల్స్ అంటే అర్థమైంది. మొత్తం స్ట్రక్చర్లో మనం ఏం చేస్తాము? యూలు ఎన్ని ఉన్నా కౌంట్ చేసుకుంటాం. 1 2 3 4 నలుగురు ఉన్నారు. 1 2 3 4 5 అంటే హౌ మెనీ మేల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ అంటే 1 2 3 4 5 ఇంకెవరు లేరు కదా మగవాళ్ళు, కాబట్టి ఏమొస్తుంది ఆన్సరు? 5 మెంబర్స్ అనమాట. అలాగే హౌ మెనీ ఫీమేల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ అని చెప్పామనుకోండి, అంటే ఫీమేల్స్ అంటే ఐ కౌంట్ చేస్తాం. 1 2 3 4 టోటల్గా ఏమొస్తుంది? 4 మెంబర్స్ వస్తున్నారు. హౌ మెనీ ఫీమేల్స్ అంటే ఇంకేముంది? రకరకాలుగా ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమొస్తుంది రిలేషన్, అక్కడి నుంచి ఇక్కడికి ఏమొస్తుంది అన్నీ అడుగుతాడు క్వశ్చన్స్ అనమాట. ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటే చూద్దాం. హౌ ఈజ్ ఎన్ రిలేటెడ్ టు ఏ? ఎన్ అనే పర్సను ఏమవుతారు ఏకి? చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ రాస్తాను ఇక్కడ. హౌ ఈజ్ ఎన్ టు ఏ? అదే హౌ ఈజ్ ఏ టు ఎన్? How is A
టు ఎన్. హౌ ఈస్ ఎన్ టు ఏ. సో చాలామందికి ఈ క్వశ్చన్ రాసినా ఒకే ఆన్సర్ చెప్తారు, ఈ క్వశ్చన్ రాసినా ఒకే ఆన్సర్ చెప్తారు. సీ ద డిఫరెన్స్. హౌ ఈజ్ ఏ, ఏమవుతారు అడిగేది ఎవరి గురించి? ఏ గురించి. కంపారిజన్ ఎవరితో? ఎన్తో. ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పాలి మనం ఈ స్ట్రక్చర్లో చేసి. హౌ ఈజ్ ఏ అనే పర్సన్ ఏమవుతారో అంటున్నాడు. ఎవరికి? ఎన్కి. సో అడిగేది మనకి ఏ గురించి కాబట్టి ఏ పైన సింబల్ ఏముంది? జెండరు యు ఉంది. యు అంటే ఏంది? మగవాడు. అంటే మనకు వచ్చే ఆన్సరు మగవాడి రిలేషన్షిప్లో రావాలి. అలాగే హౌ ఈజ్ ఎన్ అంటున్నాడు. ఎన్ ఏమవుతారు? ఎవరికి? ఏకి. అడిగేది ఎన్ గురించి కదా. ఎన్ పైన జెండర్ ఏముంది? లేడీ సింబల్ ఉంది. కాబట్టి లేడీ ఆన్సర్ రావాలి అనేది మైండ్లో ఉంటే చాలు. ఇప్పుడు చూడు, హౌ ఈజ్ ఏ అంటున్నా. ఏమవుతారు? ఏమవుతారు అంటే వెంటనే నువ్వు ఏది పోకూడదు. ఏమవుతారు? ఎవరికి? ఎన్కి. కాబట్టి మనము చాలామంది చాప్టర్ అంతా విని ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయమంటే ఏ గురించి అడుగుతున్నారా ఎన్ గురించి అడుగుతున్నారో కూడా ఆ సెన్స్ లేకుండా దీనికి ఏ నుంచి ఎన్ ఒక హౌ ఈజ్ ఏ టు ఎన్ అంటే ఒక ఆన్సర్ వస్తుంది, హౌ ఈజ్ ఎన్ టు ఏ అంటే మరొక ఆన్సర్ వస్తుంది. కానీ ఆ డిఫరెన్స్ కూడా తెలియకుండా ఒకే ఆన్సర్ చెప్తుంటారు చాలామంది. అంటే అర్థం చేసుకునే క్యాపబిలిటీ లేకుండా ఇంత సబ్జెక్ట్ నేర్చుకొని కూడా ఆ చాప్టర్ మనం అన్నీ మొత్తం నేర్చుకొని ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసే క్వశ్చన్ని అనలైజ్ చేసే విధానంలో చాలామంది తప్పు చేస్తుంటారు. సో యూ షుడ్ నాట్ రిపీట్. నౌ సి చెప్పేది ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్లో? హౌ ఈజ్ ఏ అంటున్నాడు. ఏమవుతారు? ఏదైనా అవని. అసలు కంపారిజన్ ఎవరితో? ఎన్తో. కాబట్టి ఫస్ట్ ఎన్ ఎక్కడున్నారు చూడండి, వెతకండి ఎన్. సో ఎన్కి ఏమవుతారు? ఎన్ నుంచి ఏకి పోతామా, ఏ నుంచి ఎన్కి పోతామా? సో ఎప్పుడు కానీ చెప్పాగా నేను ఇది లాస్ట్ నుంచి ముందుకు రావాలి. సో ఎన్ నుంచి నేను ఏకి వస్తున్నా. సో ఎన్ నుంచి ఏకి రావాలంటే డైరెక్ట్గా ఎటు వచ్చానికి లేదు. ఎన్ నుంచి ఇక్కడ ఏమొస్తుంది? రిలేషన్స్ పరంగా వెళ్ళి చెప్పాలి. ఎన్కి సి ఏమవుతారు? కూతురు అవుతారు. కూతురు యొక్క భర్త కదా. సో కూతురు యొక్క భర్త ఎవరు? ఏ. అడిగేది మనకి ఏ గురించి కాబట్టి ఎన్ నుంచి ఏకి పోవాలి, కానీ ఏ నుంచి ఎన్కి పోతాం అనుకో ఎన్ గురించి వస్తుంది ఆన్సర్. కాబట్టి అడిగే విధానం ఫస్ట్ క్వశ్చన్ని చూసి ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. హౌ ఈజ్ ఏ అంటున్నారు. ఏమవుతారు అనేది మీనింగు. కంపారిజన్ ఎవరితో? ఎన్తో. సో రివర్స్లో రావాలి. ఎన్ నుంచి ఏకి రావాలి, కానీ ఏ నుంచి ఎన్కి రాకూడదు. ఎన్ నుంచి ఏకి వస్తే ఎన్కి అంటే ఏంటి? కూతురు. సి అనే పర్సన్ కూతురు వాళ్ళ హస్బెండు, అల్లుడు ఏమంటాము? కాబట్టి ఏమంటాము? హౌ ఈజ్ ఏ టు ఎన్ అంటే సన్ ఇన్ లా. మగవాడి రిలేషన్షిప్ రావాలని చెప్పిన ఆన్సర్. ఏ పైన జెండర్ మగవాడు ఉంది కాబట్టి. అలాగే హౌ ఈజ్ ఎన్ టు ఏ అడిగే ఎవరి గురించి ఇక్కడ? ఎన్ ఏమవుతారు. కంపారిజన్ ఎవరితో? ఏతో. వెనక నుంచి రావాలి. ఏ నుంచి ఎన్కి పోతావా, ఎన్ నుంచి ఏకి పోతావా అంటే ఏ ఎక్కడుంది? ఇక్కడుంది. ఏ నుంచి ఎన్కి పోవాలి. ఇప్పుడు అడిగేది ఎన్ గురించి కాబట్టి ఏ నుంచి ఎన్కి పోతాం. ఏ అంటే ఫస్ట్ ఏ తీసుకుంటాం. ఏకి సి ఏమవుతారు? ఏ నుంచి ఎన్కి పోవడం అంటే డైరెక్ట్గా ఎన్కి పోవడం కాదు. ఇక్కడ నుంచి ఈ రిలేషన్షిప్ వచ్చి ఇట్లా పోవాలి. హస్బెండ్ ఏ అనే పర్సను. సికి ఏమవుతారు? ఏకి సి ఏమవుతారు అంటే వైఫ్ వాళ్ళ మదర్ కదా. సో వైఫ్ వాళ్ళ మదర్ ఏమవుతుంది? మదర్ లాంటిది. అంటే మదర్ ఇన్ లా. అంటే కానీ ఆంట్ అని చెప్పకూడదు. ఆంట్ అని ఎవరిని అంటాము? పేరెంట్స్ యొక్క సిస్టర్ని మాత్రమే ఆంట్ అంటాం. కాబట్టి హౌ ఈజ్ ఎన్ టు ఏ అంటే ఆంట్ అని చెప్పకూడదు. వైఫ్ వాళ్ళ మదర్ కదా, మదర్ ఇన్ లా అని చెప్పాలి. సో ఇలా ఉంటాయి క్వశ్చన్స్. నా ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, చూద్దాం. హౌ మెనీ చిల్డ్రన్స్ డస్ ఏ హ్యాస్ అని చెప్పాడు అనుకోండి. హౌ మెనీ చిల్డ్రన్స్ డస్ ఏ హ్యాస్. ఏకి ఎంతమంది పిల్లలు? లేదా హౌ మెనీ చిల్డ్రన్స్ డస్ సి హ్యాస్ అని కూడా చెప్పచ్చు. వీళ్ళిద్దరు ఒకటే కదా, కపుల్ కాబట్టి. ఏమొస్తున్నప్పుడు 3 చిల్డ్రన్స్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, హౌ ఈజ్ ఆర్ టు ఈ అని చెప్పాను అనుకోండి. అప్పుడేమొస్తుంది? బ్రదర్. హౌ ఈజ్ ఈ. ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి ఈ కింద ఉండే జనరేషన్స్లో వీళ్ళ ముగ్గురికి ఏ ఏమవుతారు? ఫాదర్ అవుతారు. వీళ్ళ ముగ్గురికి సి మదర్ అవుతారు. వీళ్ళ ముగ్గురికి బి ఏమవుతారంటే నాన్న తరపున బ్రదర్ కాబట్టి మామూలుగా వీళ్ళ ముగ్గురికి బి అంకుల్ అవుతాడు. కానీ నాన్న తరపున బ్రదర్ కాబట్టి హౌ ఈజ్ అ బి రిలేటెడ్ దీస్ 3 అని చెప్పామనుకోండి, పెటర్నల్ అంకుల్ అని చెప్పాలి. అలాగే వీళ్ళ ముగ్గురికి డి ఏమవుతారంటే అమ్మకి యొక్క సిస్టర్ కాబట్టి ఆంట్ అని వస్తుంది. కానీ అమ్మ తరపున సిస్టర్ కాబట్టి హౌ ఈజ్ అ డి. వీళ్ళ ముగ్గురికి డి ఏమవుతారంటే మెటర్నల్ ఆంట్ అవుతుంది.
అలాగే వీళ్ళ ముగ్గురికి ఎం ఏమవుతారని చెప్పాం అనుకోండి. సో వీళ్ళ ముగ్గురికి ఎం అంటే ఏమవుతారు? గ్రాండ్ ఫాదర్ అవుతారు. అలాగే వీళ్ళ ముగ్గురికి ఎన్ ఏమవుతారంటే గ్రాండ్ మదర్ అవుతారు. అలాగే ఎమ్కి వీళ్ళిద్దరు ఏమవుతారు? సన్స్ అవుతారు. ఎన్కి వీళ్ళిద్దరు డాటర్స్, వీళ్ళిద్దరు కపుల్. అలాగే బీకి వీళ్ళ ముగ్గురు ఏమవుతారంటే బీకి వీళ్ళ ముగ్గురు సిబ్లింగ్ యొక్క సన్స్ ఉన్నారు, డాటర్ ఉంది. సో బీకి వీళ్ళు ఏమవుతారంటే నెబ్లింగ్స్ అవుతారు. నెబ్లింగ్స్ అంటే అర్థమైంది, తోబుట్టు యొక్క పిల్లల్ని నెబ్లింగ్స్ అంటాం. సో నబీని నీస్ని ఇద్దరిని కలిపి నెబ్లింగ్స్ అంటాం. అలాగే డీకి వీళ్ళ ముగ్గురికి డి ఆంట్ అయితే, మెటర్నల్ ఆంట్ అయితే, డీకి వీళ్ళు ముగ్గురు ఏమవుతారంటే నెబ్లింగ్స్ అంటాం. సిబ్లింగ్స్ వేరు, నెబ్లింగ్స్ వేరు. అలాగే సికి ఏమవుతారు? సికి ఏమవుతారు? హస్బెండ్ వాళ్ళ ఫాదర్ కాబట్టి ఫాదర్ ఇన్ లా. అంటే సి అనే పర్సన్కి ఏమవుతారు? ఇంగ్లీష్లో ఏమవుతాడు? హౌ ఈజ్ ఎం రిలేటెడ్ టు సి? ఫాదర్ ఇన్ లా. ఒకవేళ హౌ ఈజ్ సి రిలేటెడ్ టు ఎం అని చెప్పాం అనుకోండి, అప్పుడు ఏమొస్తారు? కొడుకు యొక్క భార్య కదా. హౌ ఈజ్ సి రిలేటెడ్ టు ఎం అంటే డాటర్ ఇన్ లా. అలాగే ఇప్పుడు సి అనే పర్సను సికి బీకి మధ్య అడుగుతాం. సి అనే పర్సను హౌ ఈజ్ సి రిలేటెడ్ టు బి అని చెప్పాం అనుకోండి, సి ఏమవుతారు? బీ కంటే బ్రదర్ యొక్క వైఫ్ కదా ఈవిడ, కాబట్టి సిస్టర్ ఇన్ లా అంటాం. ఒకవేళ హౌ ఈజ్ బి రిలేటెడ్ టు సి అంటే బ్రదర్ ఇన్ లా. అలాగే డి అనే పర్సను ఏకి ఏమవుతారు? హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏ అంటే సిస్టర్ ఇన్ లా. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు డి అంటే బ్రదర్ ఇన్ లా. ఇలా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని మనము ఫేస్ చేయొచ్చు బ్లడ్ రిలేషన్స్ పార్ట్లో. ఎస్, వెల్కమ్ టు వెంకీస్ అకాడమిక్ కోచింగ్ సెంటర్. Already I have told you about this concept of blood relations, which consists of 3 categories of questions we have to solve. బ్లడ్ రిలేషన్స్లో మనకి మొత్తం బేసికల్గా 3 కేటగిరీస్ ఉంటాయి చేసే విధానము క్వశ్చన్స్. ఒకటి వచ్చి ఫజల్ టైపు, మరొకటి ఆపరేషన్స్ మోడల్ అంటాం, మరొకటి వచ్చి కాన్వర్జేషన్ మోడల్ అంటాం. ఇందులో భాగంగా మనం ఫస్ట్ ఇప్పుడు ఫజల్ మోడల్ ఎలా ఫేస్ చేయాలో చూద్దాం. సి ఇక్కడ ఒక ఫజలు ఎగ్జామ్ కన్సర్న్స్లో బేసిక్గా ఒక డేటా ఇస్తాడు. ఆ డేటాని బేస్ చేసి కింద కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ డేటాని ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ద డేటా ఇంటూ ద స్ట్రక్చర్ ఫామ్. ఫస్ట్ మనం పిక్చర్ని ఫామ్ చేసుకోవాలి. ఆల్రెడీ చెప్పాను లాస్ట్ క్లాస్లో, ఆ కోడ్స్ ఉంటాయి, కోడ్స్ని బట్టి మనము పిక్చర్ని ఫామ్ చేస్తాం ఈ స్టేట్మెంట్స్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ద స్టేట్మెంట్స్ ఇంటూ ద స్ట్రక్చర్ ఫామ్. ఆ స్ట్రక్చర్లో మనము చూసి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికెవరు ఏమవుతారో మనం ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది ఫజల్ మోడల్. నౌ లెట్ us see. So all the 6 members, ఫస్ట్ ఫజల్ చూద్దాము. ఆల్ ద 6 members ఆఫ్ ద ఫ్యామిలీ ABCDEF అండ్ ఆర్ ట్రావెలింగ్ టుగెదర్ అంటున్నాడు. మొత్తం 6 members అంటే ఒక ఫ్యామిలీలో వాళ్ళందరూ ట్రావెల్ చేస్తున్నారు అంటున్నాడు. సరే, చేశారు. నెక్స్ట్ ఫస్ట్ మనకి స్టార్ట్ అవుతుంది, బి ఈజ్ సన్ ఆఫ్ సి అంటున్నాడు. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి స్టేట్మెంట్ మనము స్ట్రక్చర్లో మార్చుకుంటాం. ఫస్ట్ చెప్పేది ఎవరి గురించి మనకి ఇక్కడ? బి గురించి. బి ఈజ్ ద సన్. బి అనే పర్సను సన్ను ఎవరికి? ఆఫ్ సి అంటున్నాడు. సో చెప్పేది బి గురించి. ఆల్రెడీ నేను చెప్పాను, ఎప్పుడైనా సరే సెంటెన్స్లో ఒక ఇంగ్లీష్లో సెంటెన్స్ ఉన్నప్పుడు చెప్పే పర్సన్ కాదు మనం తీసుకోవాల్సింది ఫస్ట్ విత్ హోమ్ కంపేరింగ్. బి అనేవాడు సన్ కావచ్చు, డాటర్ కావచ్చు. ఎవరికి అసలు? సికి. అది ఫస్ట్ మనము సి తీసుకుంటాం. బి ఈజ్ అ సన్ అంటున్నాడు. సో బి సన్. నెక్స్ట్, బట్ సి ఈజ్ నాట్ ద మదర్ ఆఫ్ బి అంటున్నాడు. సి అనే పర్సన్కి బి సన్ అని చెప్పాడు. అప్పుడు సి ఏమి ఉండాలి? బికి పేరెంట్ అయి ఉండాలి. ఏదో మదర్ అని ఉండాలి, ఫాదర్ అని ఉండాలి. కాబట్టి ఏమంటాడు అక్కడ? బట్ సి ఈజ్ నాట్ ద మదర్.
సి మదర్ కాదు అంటే ఏమైనా ఇప్పుడు ఖచ్చితంగా ఫాదరే ఉండాలి. నెక్స్ట్ ఏ అండ్ సి మ్యారీడ్ కపుల్ ఉంటున్నాడు అంటే ఏసీ ఒక కపుల్ అనమాట. సో ఆల్రెడీ మనకి సి ఉంది కాబట్టి కపుల్ అంటే డబుల్ ఇంప్రెస్ యూజ్ చేస్తాం మనము సింబల్. సో ఏ అండ్ సి మ్యారీడ్ కపుల్. కపుల్లో సి అనే పర్సన్ మేల్ కాబట్టి ఏ ఆటోమేటిక్ అయిపోతాడు ఫిమేల్ అవుతాడు. నెక్స్ట్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ సి. ఈ అనే పర్సన్ బ్రదర్ అంటారు ఎవరికి సికి. సి పక్కన సిబ్లింగ్ వేస్తున్నాం, బ్రదర్ సిస్టర్ ఉన్నప్పుడు సిబ్లింగ్ హైపర్ యూస్ చేస్తాం. ఈ ఈజ్ ద బ్రదర్. నెక్స్ట్ డి ఈజ్ డాటర్ ఆఫ్ ఏ అంటున్నాడు. డి అనే పర్సన్ డాటర్ అంటారు ఏకి. సో ఏకి డాటర్ అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ నుంచి కిందకి వెళ్తాం. డి ఈజ్ ద డాటర్ అంటున్నాడు. డి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ. డి అనే పర్సన్ కూతురు అంటే ఐ వస్తుంది సింబల్. మేల్ అయితే యూ యూజ్ చేస్తాం, ఫీమేల్ అయితే ఐ యూజ్ చేస్తాం. కపుల్ ఉన్నప్పుడు డబుల్ ఇంప్లైస్ యూజ్ చేస్తాం, సిబ్లింగ్స్ ఉన్నప్పుడు హైఫన్ యూజ్ చేస్తాం, జనరేషన్స్ గ్యాప్ వచ్చినప్పుడు బిగ్ వర్టికల్ అని యూజ్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు డి ఈజ్ అ డాటర్ అంటున్నాడు కాబట్టి డి కింద డి పైన ఏం చేస్తామంటే లేడీ సింబల్ యూజ్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్, బి అనే పర్సను సికి సన్ను, డి అనే పర్సను ఏకి డాటరు. కానీ వీళ్ళిద్దరు ఏమవుతారంటే ఆటోమేటిక్గా ఒక కపుల్ యొక్క సంతానం కాబట్టి వీళ్ళిద్దరు ఏమొస్తారంటే సిబ్లింగ్స్ అవుతారు. కాబట్టి వీళ్ళ పక్కన మనం ఏం చేయాలంటే హైఫన్ యూజ్ చేయాలి. సో అలా హైఫన్ ఎందుకోసం యూజ్ చేయాలంటే ఇద్దరు కపుల్, ఇద్దరు సికి బి సన్ను, ఏకి డి డాటరు, ఆటోమేటిక్గా ఇద్దరు సిబ్లింగ్స్ అవుతారు కాబట్టి సిబ్లింగ్స్ యూజ్ చేశాను. అలాగే ఎఫ్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ బి అంటున్నాడు. ఎఫ్ అనే పర్సన్ బ్రదరు ఎవరికి బికి కాబట్టి బి పక్కన సిబ్లింగ్ వేస్తున్నా. ఎఫ్ అనే పర్సన్ బ్రదర్ కాబట్టి యూ సింబల్ వేస్తున్నాం. మొత్తం స్ట్రక్చర్ ఇది ఆ పజిల్కి. సో ఈ పజిల్ మనము స్టేట్మెంట్స్ నుంచి మనం ఆన్సర్స్ని ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ చేయాలంటే ఎవరైనా చేయలేరు. ఎందుకంటే ఆ డేటా అనేది మనకి కంప్లీట్గా ఎవరు పార్షియల్గా మాత్రం ఇస్తారు. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద క్లియర్ పిక్చర్ క్వశ్చన్కి ఆన్సర్స్ చేయాలంటే స్ట్రక్చర్లోకి మార్చుకొని చేయాలి. ఇది చేసే పద్ధతి పజల్స్ని. నౌ సీ ఇప్పుడు మనం ఈ స్ట్రక్చర్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ని చూస్ చేయాలి. హౌ మెనీ మేల్ మెంబర్స్ ఆర్ దర్ ఇన్ ద ఫ్యామిలీ అంటున్నాడు. టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది మేల్ మెంబర్స్ అంటున్నాడు టోటల్ ఫ్యామిలీలో. అంటే యూని కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 మెంబర్స్ మగవాళ్ళు ఉన్నారు కాబట్టి ఆప్షన్ మనకి ఏమొస్తుందంటే 4 మెంబర్స్. సో ఫోర్త్ ఆప్షను. అలాగే హూ ఇస్ ద మదర్ ఆఫ్ బి అంటున్నాడు. బి యొక్క మదర్ ఎవరు అంటున్నాడు. సో ఇక్కడ బి ఉన్నారు, బి యొక్క మదర్ ఎవరు అంటే సో బికి సి ఫాదర్ అవుతారు, బికి ఏ ఏమవుతారంటే మదర్ అవుతారు. హూ ఇస్ ద మదర్ ఆఫ్ బి అంటే వీళ్ళ ముగ్గురికి ఏ మదర్ అవుతారు, వీళ్ళ ముగ్గురికి సి ఫాదరు, వీళ్ళ ముగ్గురికి ఈ ఏమవుతారంటే అంకులు అవుతారు. ఎలా అంకులు అంటే నాన్న తరపున కాబట్టి పెటర్నల్ అంకుల్ అవుతారు. అలాగే సికి ఏకి వీళ్ళ ముగ్గురు చిల్డ్రన్స్ అవుతారు, ఈకి వీళ్ళ ముగ్గురు నెబ్లింగ్స్ అవుతారు. నెబ్లింగ్స్ అంటే నెవ్యూ నీస్. సి ద సెకండ్ క్వశ్చన్. సో హూ ఇస్ ద మదర్ ఆఫ్ బి అన్నాడు. బికి మదర్ ఎవరు అంటే ఏనే. నెక్స్ట్ హౌ మెనీ చిల్డ్రన్స్ డస్ ఏ హ్యాస్ అంటున్నాడు. అంటే ఏనే వ్యక్తికి టోటల్గా ఎంతమంది పిల్లలు అంటున్నారు. సో టోటల్ పిల్లలు అంటే మీరంతా ముగ్గురు వస్తారు కాబట్టి ముగ్గురు కదా వీళ్ళు. సో ఆప్షన్ ఏమొస్తుంది మనకి 3 వస్తుంది. నెక్స్ట్ హూ ఇస్ ద వైఫ్ ఆఫ్ ఈ అంటున్నాడు. సో హూ ఇస్ ద వైఫ్ ఆఫ్ ఈ అంటే ఒక్కొక్కసారి డేటాలో లేని క్వశ్చన్స్ని మనకి ఒక్కొక్కసారి అడుగుతుంటాడు జనరల్గా. అప్పుడు మనం ఏం చెప్పాలంటే ఉన్న పర్సన్స్ గురించి అడిగితే ఆన్సర్ని చెప్తాము, లేని పర్సన్స్ గురించి అడిగితే మనం ఆన్సర్ని చెప్పలేం. కాబట్టి డేటా ఇన్అడిక్వేట్ అంటాం. అంటే ఇచ్చిన సమాచారము సరిపోవడం లేదు, లేదా డేటా ఇన్సఫిషియెంట్ అంటాం. ఒక్కొక్కసారి కాన్సే అంటే ఆప్షన్స్ని బట్టి డేటా ఇన్అడిక్వేట్ అంటే ఫస్ట్ మనం ఆప్షన్ ఇస్తాం, అది లేకపోతే మనకి డేటా ఇన్సఫిషియెంట్ అన్నా కూడా అదే ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు చూడండి మనకి హూ ఇస్ ద వైఫ్ ఆఫ్ ఈ అంటున్నాడు. యాక్చువల్గా మనకి ఈ పజిల్లో ఈ వాళ్ళ వైఫ్ గురించి మనకి అసలు ఇక్కడ ఏమీ చెప్పలేదు కాబట్టి ఆన్సర్ మనం ఏం చెప్పాలి. ఇక్కడ లేదు కాబట్టి యాక్చువల్గా డేటా ఇన్సఫిషియన్సీ ఉన్నా
డేటా ఇన్అడిక్వేట్ ఉన్న ఆన్సర్ చెప్పాలి. అది లేదు కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి నన్ అని ఇచ్చినాడు కాబట్టి ఆప్షన్ మనం ఏం చెప్తాం, నన్ అని చెప్తాం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ పెయిర్ ఆఫ్ ఫీమేల్స్ అంటున్నాడు. పెయిర్ అంటే జత. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షను ఇద్దరు లేడీస్ అవుతారు అంటున్నాడు. పెయిర్ ఆఫ్ ఫీమేల్స్ అంటే ఇక్కడ చూద్దాం, మనకి ఈ స్ట్రక్చర్లో ఏడి మాత్రమే ఫీమేల్స్, మిగతాంతా జెంట్స్ అనమాట. కాబట్టి ఏడి ఫీమేల్స్. ఫస్ట్ ఆప్షన్ ఉంది, ఏఈ ఉంది. ఏఈ అంటే ఏ అనే పర్సన్ ఫీమేల్, ఈ అనే పర్సన్ మేల్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. బీడి అంటున్నాడు. సో బి మేలు, డి ఫీమేల్ కాబట్టి ఇది కూడా ఆప్షన్, సెకండ్ ఆప్షన్ కాదు. థర్డ్ ఆప్షన్ డిఎఫ్ అంటున్నాడు. డి ఫీమేలు, ఎఫ్ మేల్ కాబట్టి డిఎఫ్ ఆన్సర్ కాదు. ఆప్షన్ మనకి ఏమొస్తుందంటే ఏడి, ఏ ఫీమేల్, డి ఫీమేల్ కాబట్టి మనకి ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ వస్తుంది. అలాగే హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు డి అంటున్నాడు. ఈ అనే పర్సను రిలేషన్ ఏమవుతుంది అడిగేది ఎవరి గురించి, ఈ గురించి. కంపారిజన్ ఎవరితో, డీతో. ఫస్ట్ రౌండ్ తీసుకుంటాం మనము, డీని తీసుకుంటాం. డీకి ఈ ఏమవుతాడు. ఇప్పుడు మనము అడిగేది ఈ గురించి కాబట్టి ఈ పైన ఈ ఏమవుతాడు అంటున్నాడు. ఎవరికి, డీకి. హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు డి అంటే ఒక ఆన్సర్ వస్తుంది. హౌ ఈజ్ డి రిలేటెడ్ టు, ఇది రివర్స్ చేసామనుకో ఒక ఆన్సర్ వస్తుంది. చాలామంది క్వశ్చన్స్ని సరిగా అనలైజ్ చేయకుండా ఆన్సర్స్ని ఇష్టం వచ్చినట్టు పెడుతూ ఉంటారు. సో ఇక్కడ మనకి అడిగేది ఈ గురించి. ఈ పైన జెండరు ఒకసారి చూసుకోవాలి. హౌ ఈజ్ ఈ అంటే ఈ ఏమవుతారో అంటున్నాడు. ఈ పైన మనకి జెండరు మేల్ ఉంది కాబట్టి మనకు వచ్చే ఆన్సరు కామన్ సెన్స్తో ఈ అనే పర్సను మగవాడి రిలేషన్షిప్తో వస్తేనే మనకి ఆన్సర్ అవుతున్నది. సో కంపారిజన్ ఈతో చేస్తున్నాడు, చెప్పేది అడిగేది ఈ గురించి అడుగుతున్నాడు, కంపారిజన్ డీతో చేస్తున్నాడు. కాబట్టి మనము ఇప్పుడు డి నుంచి ఈకి వెళ్ళి చెప్పాలన్నా, ఈ నుంచి డీకి వెళ్ళి చెప్పాలన్నా. సో ఈ నుంచి నువ్వు డీకి వెళ్ళావనుకో అప్పుడు డి నుంచి డీకి ఆన్సర్ వస్తుంది నీకు. అడిగేది ఎవరి గురించి అక్కడ, ఈ గురించి. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఒక క్వశ్చన్లో ఎవరిని అడుగుతున్నారో వాళ్ళని పక్కన పెట్టి కంపారిజన్ ఎవరితో, పక్క వ్యక్తితో, డీతో. కాబట్టి మనం ఎప్పుడు కానీ డి నుంచి ఈకి వెళ్ళాలి. ఈ నుంచి డీకి వెళ్తే డీకి వస్తుంది ఆన్సర్. కాబట్టి డి నుంచి వెళ్తాం. డీకి ఈ ఏమవుతారు, డీకి వీళ్ళు పేరెంట్స్ అవుతారు. పేరెంట్స్కి బ్రదర్ కాబట్టి జనరల్గా ఈ అనే పర్సను డీకి అంకుల్ అవుతాడు. సో అంకుల్ అనే ఆప్షన్ ఇక్కడ మనకి ఉంది. యాక్చువల్గా ఏంటంటే పెటర్నల్ అంకుల్ ఆన్సర్ అవుతుంది బేసికల్గా. పెటర్నల్ అంకుల్ ఆప్షన్ ఉంటే పెట్టేసే, లేకపోతే అంకుల్ ఉంది కాబట్టి అంకుల్ ఆన్సర్ ఇవ్వచ్చు. నెక్స్ట్, సో ఇది ఫస్ట్ ఫజలు. నెక్స్ట్ see the second puzzle. Question number 7 to 10. ఇది ఒక పజిల్. ఈ పజిల్ డేటా ఇచ్చాడు, డేటా కింద మళ్ళీ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఏమని, ఈయన ఫ్యామిలీ అంటున్నాడు. జనరల్గా ఏంటంటే పజిల్స్లో గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఇస్తాడు. అది ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు బ్లడ్ రిలేషన్కి సంబంధించింది రాదు. నెక్స్ట్, ఈయన ఫ్యామిలీ దెర్ ఆర్ 6 మెంబర్స్ అంటున్నాడు. మొత్తం 6 మెంబర్స్ ఉన్నారంట, ఏ నుంచి ఎఫ్ వరకు. ఏ అండ్ బి ఆర్ మ్యారీడ్ కపుల్. ఈయన ఫ్యామిలీ 6 మెంబర్స్ ఉన్నప్పుడు ఆ 6 మెంబర్స్కి మనం డేటా ఏమి తీసుకోలేం. ఏ అండ్ బి ఆర్ మ్యారీడ్ కపుల్ అంటున్నాడు. సో ఫస్ట్ మనకి ఎన్ని స్టార్ట్ అవుతుంది, స్ట్రక్చరు ఫామ్ చేస్తున్నాం. ఈ స్టేట్మెంట్స్ని మనము స్ట్రక్చర్లోకి మారుస్తున్నాం. ఏ అండ్ బి మ్యారీడ్ కపుల్. సో మ్యారీడ్ అన్నప్పుడు ఏకి బికి మధ్య మనము డబుల్ ఇంప్లైస్ తీసేస్తాం. సో ఏ బి కపుల్ కాబట్టి అలా వేస్తాము. నెక్స్ట్, అందులో ఏ బీయింగ్ ద మేల్ అంటున్నాడు. అంటే ఏ అనే పర్సన్ మేలు. ఒక కపుల్లో ఒక పర్సన్ యొక్క జెండర్ తెలిస్తే ఆపోజిట్ పర్సన్ ఆపోజిట్ సెక్స్ అవుతాడు. అంటే ఏ అనే పర్సన్ మేల్ అయితే ఆటోమేటిక్గా బి ఏమవుతారు, అది చెప్పలేదని మనం వదిలేయకూడదు. బి ఏమవుతారు, ఫీమేల్ అవుతారు. నెక్స్ట్, డి ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ సి. ఎప్పుడైనా సరే పజల్స్లో యూనిఫార్మిటీ ఉండాలి. ఇప్పుడు మనకి ఫస్ట్ సెంటెన్స్ ఏం చెప్పాడు, ఏబి గురించి చెప్పాడు. నెక్స్ట్ సెంటెన్స్ ఎవరి గురించి చెప్తున్నాడు, డి గురించి చెప్తున్నాడు. అంటే ఏబి చెప్పిన తర్వాత సీక్వెన్స్ ఏ నుంచో బి నుంచో లింక్ ఉంటే సెకండ్ సెంటెన్స్ ఏ ఈజ్ బి ఈజ్ అని చెప్పుంటే పర్లేదు. ఇక్కడ సెంటెన్స్ ఏమొచ్చింది, డి గురించి వచ్చింది. అంటే ఇక్కడ
యూనిఫార్మిటీ అనేది సీక్వెన్స్ లేదు కాబట్టి ప్రతి స్టేట్మెంటు వరుసగా చేసుకుంటూ వెళ్ళడం కాదు ఫజల్ అంటే. కంటిన్యూటీ ఆఫ్ ది స్టేట్మెంట్ ఉండాలి. ఇప్పుడు ఏబి చెప్పారు ఫస్ట్ స్టేట్మెంటు, నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏనో బీనో ఉంటే లింక్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ లింక్ లేదు, ఇప్పుడు లింక్ కట్ అయింది. ఇప్పుడు ఏమంటున్నాడు, డి ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ సి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ లింక్ లేదు కాబట్టి సపరేట్గా వేసుకుంటున్నా. చెప్పేది ఎవరి గురించి ఇక్కడ, డి గురించి. డి అనే పర్సన్ ఒక్కగానొక్క కొడుకు అంటున్నాడు. ఒక్కగానొక్క కొడుకున్నా అట్లే చేసుకుంటాం. డి అనే పర్సన్ కొడుకు. డి ఈజ్ ద సన్, ఓన్లీ సన్. ఎవరికి, సికి. చెప్పేది డి గురించి. కంపారిజన్ ఎవరితో, సితో. ఫస్ట్ మనము డీని తీసుకోకూడదు, సిని తీసుకుంటాం. ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్లో స్ట్రక్చర్ని ఫ్రేమ్ చేసుకోవాలంటే చెప్పే పర్సన్గా తీసుకోవాల్సింది విత్ హోమ్ కంపేరింగ్. సో ఫస్ట్ సీని తీసుకుంటాను. సో ఆ సికి డి అనే పర్సన్ ఏమవుతాడు, సన్ అవుతాడు. కాబట్టి ఇలా వేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ సి పక్కన ఒక సెంటెన్స్ ఉంది. డి ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ సి. స్ట్రక్చర్ ఫ్రేమ్ చేశాను. నెక్స్ట్ హూ ఈజ్ అంటున్నాడు. దానికి మీనింగ్ ఏంటి, హూ ఈజ్ అంటే సి పక్కన ఏముంది, హూ ఉంది. హూ ఈజ్ అని అంటే అక్కడ ఎవరు వస్తుందంటే చాలామంది డౌట్ వస్తుంది, డి ఈజ్ అని వస్తుందా, సి ఈజ్ అని వస్తుందా. హూ అనేది ఎక్స్ప్రెషన్. హూ కానీ హూజ్ కానీ వస్తే ఆ హూ ముందు ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు హూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ అనే మీనింగ్ మనకి ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఆ పర్సన్ చేసేటప్పుడు. డి ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ సి అయిపోయింది సెంటెన్స్, అది పక్కన పెడదాం. హూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ అంటే చాలామంది ఏమనుకుంటారు, డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏనా లేదా సి ఈజ్ బ్రదర్ ఆఫ్ ఏనా అనే ఒక డైలమా వస్తుంది. కాబట్టి ఈ పక్కన సి పక్కన ఉంది వర్బా లేదా ఎక్స్ప్రెషనా. ఎక్స్ప్రెషన్స్ ఉంటే హూ కానీ హూజ్ కానీ ఎవరి పక్క అయితే హూజ్ ఉంటుందో వాడికి సంబంధించింది. అంటే ఇప్పుడు సెంటెన్స్ ఎవరికి సంబంధించింది అంటే సి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ అని వస్తుంది. అంతేగా డి ఈజ్ బ్రదర్ ఆఫ్ ఏ. అది ఎప్పుడు డి ఈజ్ బ్రదర్ ఆఫ్ ఏ వస్తుంది, ఆ హూ కాకుండా ఏంటి అంటే కంజంక్షన్స్ కానీ లేదా ఉత్త వర్బ్ ఈజ్ అని వస్తే ఫస్ట్ పర్సన్ సంబంధించింది అనమాట. కాబట్టి 2-3 పజల్స్ వచ్చేటప్పుడు మనకి ఐడియా వస్తుంది. ఇప్పుడు ఎవరికి హూ కానీ హూజ్ కానీ ఉంటే ఎవరి పక్కతే ఉంటే వాళ్ళకి సంబంధించింది. ఇప్పుడు సి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ. ఇప్పుడు చూడండి, సి ఈజ్ బ్రదర్ ఆఫ్ ఏ అనేది ఇక్కడ మనకి లింక్ వస్తుంది దీనికి. కాబట్టి ఏం చేస్తాము, ఏ పక్కన సి తీసుకుంటాం. సి ఈజ్ బ్రదర్ ఆఫ్ ఏ. ఇప్పుడు లింక్ వచ్చేస్తుంది మనకి ఆటోమేటిక్గా. ఇక్కడ సికి డికి సన్ అవుతాడు కాబట్టి ఈ లింక్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాం. సో డి అనే పర్సను సన్ అవుతాడు. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేయచ్చు, అవసరం లేదు, మనకి లింక్ ఇచ్చేస్తుంది కాబట్టి. సో లింక్ లేని ఇన్ఫర్మేషన్ సెపరేట్గా పెడుతుంటాం. ఆటోమేటిక్గా లింక్ వచ్చినప్పుడు మళ్ళీ జాయిన్ చేస్తూ ఉంటాం. అది ఫజల్ ఫార్మేషన్. నెక్స్ట్ ఈ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి అంటున్నాం. ఈ అనే పర్సను సిస్టర్ అంట ఎవరికి, డికి. సో డి ఇక్కడ ఉన్నారు, డికి ఈ సిస్టర్ అంటే సిస్టర్ అన్నప్పుడు మనము సిబ్లింగ్ యూజ్ చేస్తాం. సిబ్లింగ్ అంటే హైఫను. సో ఈ ఈజ్ సిస్టర్ అంటే ఫీమేల్ కాబట్టి ఈజబుల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ బి ఈజ్ డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్ అంటున్నాడు. సో బి ఈజ్ డాటర్ అన్నాడా డాటర్ ఇన్ లా అన్నాడా. సో బి అనే పర్సను డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్. సో ఫర్ ఎగ్జాంపుల్ డాటర్ ఇన్ లా అని చెప్పకుండా బి ఈజ్ డాటర్ ఆఫ్ ఎఫ్ అంటే బి అనే పర్సన్ కూతురు ఎఫ్ అంటే అప్పుడు పైన ఏం చేస్తాం మనము, పైన ఎఫ్ వేసేవాళ్ళం. ఎఫ్ కూతురు అవుతుంది బి అనే పర్సన్. ఇప్పుడు చెప్పిన డాటర్ కదా అక్కడ, డాటర్ ఇన్ లా అంట. అంటే బి అనే పర్సన్ ఏమవుతారు, కోడలు. ఎవరికి కోడలు, ఎఫ్కి. సో కాబట్టి బి అనే పర్సన్ కోడలు అవుతుందంటే, కోడలు అంటే అర్థమైంది కొడుకు యొక్క భార్య కదా. ఎవరి కొడుకు యొక్క భార్య, ఎఫ్ యొక్క కొడుకు భార్య. అంటే అప్పుడు ఎఫ్ ఏం వస్తారంటే బి ఈజ్ డాటర్ ఆఫ్ ఎఫ్ అని చెప్పుంటే బి పైన ఎఫ్ వేసేవాళ్ళం. కానీ ఇప్పుడు చెప్పింది ఏంటి, డాటర్ ఏం రా కదా. సో కాబట్టి బి పైన రాదు, ఎవరి పైన వస్తుందంటే ఏ పైన వస్తుంది. ఎవరు, ఎఫ్. ఎందుకు ఏ పైన వస్తుందంటే డాటర్ ఇన్ లా అంటే అర్థం, బి అనే పర్సన్ డాటర్ ఇన్ లా అంటే కోడలు కదా. ఎవరికి కోడలు, ఎఫ్కి. ఎఫ్ కోడలు అంటే అర్థమైంది ఎఫ్ యొక్క కొడుకు యొక్క భార్య. సో కాబట్టి ఏ పైన ఎఫ్ వేసాను జనరేషను. హూజ్ హస్బెండ్ హ్యాస్ డైడ్ అని చెప్పాడు. ఎవరి పక్కన హూజ్ ఉంది, ఎఫ్ పక్కన
హూస్ ఉంది. నేను చెప్పాను ఆల్రెడీ, సెంటెన్స్లో హూ కానీ హూస్ కానీ ఎవరి పక్కన ఉంటుందో వాళ్ళకి సంబంధించింది. కాబట్టి ఎఫ్ హస్బెండ్, ఎఫ్ యొక్క హస్బెండ్ హ్యాజ్ డైడ్, ఎఫ్ యొక్క హస్బెండ్ చనిపోయారు అంటే అప్పుడు ఎఫ్ హస్బెండ్ లేరు అంటే అప్పుడు ఎఫ్ ఏమవుతుంది, ఫీమేల్ అవుతుంది. ఎఫ్ హస్బెండ్, హూజ్ హస్బెండ్ హ్యాజ్ డైడ్ అనే మీనింగ్ సెంటెన్స్ ఏంటంటే ఎఫ్ యొక్క అనే వ్యక్తి యొక్క హస్బెండ్ చనిపోయారు అంటే అప్పుడు ఎఫ్ అనే పర్సన్ మేల్ అయ్యడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఎఫ్ ఏమవుతారు, ఫిమేల్ అవుతారు. కాబట్టి ఇప్పుడు సింబల్ మనము ఐ అనే సింబల్ ఇక్కడ యూజ్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్, ఫజల్స్ని చేసే విధానంలో ఏ డేటా అయితే ఉంటుందో దాన్ని మాత్రం మనం ఫేస్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి జెండర్ పరంగా చెప్పాలి, నౌన్స్ ఇచ్చిన పేర్లు చెప్తుంటారు, పర్సన్స్ యొక్క నేమ్స్ చెప్తుంటాడు. చెప్పినప్పుడు ప్రొఫెషన్స్ చెప్పిన ఆ పర్సన్ యొక్క జెండర్ మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. వితౌట్ ద జెండర్ మనం గెస్ చేసి ఏదో ఒకటి పెట్టకూడదు. దట్ ఈస్ ద సాల్వింగ్ ఆఫ్ ఫజల్ టైప్ అనమాట. నౌ సి ఇక్కడ స్ట్రక్చర్ ఫామ్ చేశాను. సో ఇది మనకి పిక్చర్ ఇక్కడ. బై యూజింగ్ ది స్టేట్మెంట్స్ వీ హ్యావ్ కన్వర్టెడ్ ఇన్ టు ద స్ట్రక్చర్ ఫామ్. ఈ క్వశ్చన్స్కి మనం ఇప్పుడు ఫేస్ చేయాలి ఆన్సర్స్. హౌ ఈజ్ ఎఫ్ రిలేటెడ్ టు ఏ అంటున్నాడు. హౌ ఈజ్ ఎఫ్, ఎఫ్ అనే పర్సను ఏమవుతారు ఎవరికి, ఏకి. సో ఎఫ్ అనే పర్సను ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఎవరికి, ఏకి. సో ఎప్పుడైతే క్వశ్చన్లో ఎఫ్ గురించి అడుగుతున్నాడో ఎఫ్ పైన సింబల్ లేడీ సింబల్ కాబట్టి మనకు వచ్చే ఆన్సరు లేడీ రిలేషన్షిప్ రావాలి. కామన్ సెన్స్తో ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. సరే అడిగేది ఎఫ్ గురించే, కంపారిజన్ ఎవరితో, ఏతో. ఇప్పుడు ఏ నుంచి ఎఫ్కి పోతామా, ఎఫ్ నుంచి ఏకి పోతామంటే కంపారిజన్ చేసేది ఎవరితో, ఏతో. అడిగేది ఎవరి గురించి, ఎఫ్ గురించి. కాబట్టి ఎప్పుడు కానీ కంపారిజన్ చేసే వ్యక్తి నుంచి ఎఫ్కి వస్తాం అనమాట. కాబట్టి ఏ నుంచి ఎఫ్కి పోతే ఏకి ఎఫ్ ఏమవుతాడంటే మదర్ అవుతారు. కాబట్టి ఆప్షన్ మనకు ఏమొస్తుంది, ఫస్ట్ ఆప్షను మదర్, ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్, హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు సి. అడిగేది ఎవరి గురించి, ఇక్కడ ఈ గురించి. 8th క్వశ్చన్లో ఈ ఏమవుతారు అంటున్నాడు. ఈ పైన జెండర్ ఒకసారి చూసుకుంటాం. ఈ పైన జెండర్ ఏముంది, లేడీస్, ఫీమేల్ ఉంది. అంటే మనకు వచ్చే ఆన్సరు ఫీమేల్కి సంబంధించి చెప్పాలి, రిలేషన్షిప్ అనమాట ఆన్సర్. సరే అడిగేది ఈ గురించి, కరెక్టే, బాగుంది. కంపారిజన్ ఎవరితో, సితో. సి ఎక్కున్నారు, ఎక్కున్నారు. ఇప్పుడు సి నుంచి ఈకి పోతామా, ఈ నుంచి సికి పోతామా అంటే అడిగేది ఎవరి గురించి, ఈ గురించి. సో ఎవరి గురించి అడుగుతున్నారో వాళ్ళ నుంచి మూవ్ అవ్వకూడదు, ఎవరితో కంపారిజన్ చేస్తున్నారో అక్కడి నుంచి రావాలి. సో కంపారిజన్ చేసిన మనం సితో కాబట్టి సి నుంచి మనం ఈకి వస్తే ఆన్సర్ వస్తుంది. సికి వీళ్ళిద్దరు ఏమవుతారు, సికి వీళ్ళిద్దరు ఏమవుతారంటే చిల్డ్రన్స్ అవుతారు. కాబట్టి సికి ఈ ఏమవుతారంటే సికి డి సన్ అవుతాడు, సికి ఈ డాటర్ అవుతారు. కాబట్టి హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు సి అంటే డాటర్ అవుతారు. సో ఆప్షన్ మనకి ఇక్కడ లేదు. కాబట్టి ఆప్షను నన్ను ఆప్షన్ పెట్టాలి. చాలామంది ఏంటంటే వాళ్ళకి ఒక ఫోబియా ఉంటుంది, క్వశ్చన్ చేస్తే ఆన్సర్స్ని కనిపించాలి ఆప్షన్లో. అలా ఉన్నట్లయితే ఆన్సర్ పెడతారు. అలా లేని పర్సన్ లేనప్పుడు మళ్ళీ ఇంకోసారి అదే క్వశ్చన్ని సెకండ్ టైం మళ్ళీ రిపీట్ చేసి మనమేం తప్పు చేసామని చూస్తుంటారు. క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది ఆప్షన్స్లో ఉంటే చూడు, లేకపోతే నన్ను అనే ఆప్షన్ కూడా ఆన్సరే. నన్నని పెట్టాలంటే సైకలాజికల్గా స్టూడెంట్స్ అనేవాడు ఒప్పుకోడు, 1-2 సార్లు చేస్తుంటాడు. సో కాబట్టి ఎప్పుడు కానీ ఒక్కసారి క్వశ్చన్ చేస్తే చాలు, అక్కడ ఆప్షన్ లేదని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం వెళ్ళి మళ్ళీ క్వశ్చన్ చేసి టైం వేస్ట్ చేసుకోకూడదు. చాలామంది ఇలా చేస్తుంటారు ఫస్ట్ చేసేటప్పుడు. నెక్స్ట్, హూ ఈజ్ సి టు బి అంటున్నాడు. హూ ఈజ్ సి టు బి అంటే ఏంది, హౌ ఈజ్ సి టు బి అంటే సి ఏమవుతారు. అడిగేది సి గురించి. సి పైన సింబల్ ఏముంది, ఇక్కడ మేల్ సింబల్ ఉంది. అంటే మనకు వచ్చే ఆన్సరు మగవాడి సింబల్, అలా ఆన్సర్ రావాల్సి వస్తుంది. సరే అడిగేది సి గురించి, కంపారిజన్ అవుతాం బీతో. సో బి నుంచి సికి పోతామా, సి నుంచి బికి పోతాం అంటే అడిగేది సి గురించి, కంపారిజన్ అవుతాం బీతో. కాబట్టి బి నుంచి మనము సికి వెళ్ళి ఆన్సర్ చెప్పాలి. సో హౌ ఈజ్ సి. బికి ఏ ఏమవుతారు, హస్బెండ్ అవుతారు. హస్బెండ్ వాళ్ళ బ్రదర్ ఇన్ లా. అలాగే హౌ ఈజ్ సి టు బి అని అడిగాడు, మనకేమొస్తుంది, బ్రదర్ ఇన్ లా వస్తుంది. ఒకవేళ హౌ ఈజ్ బి టు సి అని చెప్పాడు అనుకో, సో బ్రదర్ యొక్క వైఫ్ కదా, సిస్టర్ ఇన్ లా వస్తుంది. ఒకవేళ అడిగితే చెప్తున్నా. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఇప్పుడు అవి అడిగేది సి గురించి,
సి అనే పర్సన్ బీకి ఏమవుతారంటే హస్బెండ్ వాళ్ళ బ్రదర్ కాబట్టి హస్బెండ్ వాళ్ళ బ్రదర్ మనం ఏమంటాము బ్రదర్ ఇన్ లా. సో ఆప్షన్ మనకి సెకండ్ ఆప్షన్ వస్తుంది 9th క్వశ్చన్కి. అలాగే సీ ద క్వశ్చన్ నెంబర్ 10, హౌ మెనీ మేల్ మెంబర్స్ ఆర్ దర్ ఇన్ ద ఫ్యామిలీ అంటున్నాడు. సో టోటల్గా మనకి హౌ మెనీ మేల్స్ అన్నప్పుడు ఓవరాల్గా అందరికీ జెండర్ ఉండాలి. ఏ ఒక పర్సన్కి జెండర్ లేకపోయినా కూడా మన ఆన్సర్ కాన్ సే డేటా ఇన్అడిక్వేట్ అని చెప్పాలి. ఇఫ్ దెర్ ఈజ్ ద జెండర్ ఫర్ ఆల్ ద పర్సన్స్ దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ ద ఆన్సర్ ఐదర్ హౌ మెనీ ఫీమేల్స్ ఆర్ హౌ మెనీ ఫీమేల్స్. ఇక్కడ ఏమన్నా హౌ మెనీ మేల్స్ అంటున్నాడు కాబట్టి టోటల్గా మన స్ట్రక్చర్లో ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు అంటే ఎన్ని యూలు ఉన్నాయి. యూ అనే సింబల్ అంటే మగవాళ్ళు అనమాట మనం యూజ్ చేసేది. 1 2 3 ముగ్గురే ఉన్నారు. సో కాబట్టి సో ముగ్గురు ఉన్నప్పుడు చాలామంది ఆన్సర్ వచ్చింది మనకి 3. ఆప్షన్ వేరు ఆన్సర్ వేరు. 3 అనుకొని కళ్ళు మూసుకొని పోయి ఆప్షన్ 3 పెట్టేస్తారు. ఆప్షన్ 3లో 4 ఉంది అక్కడ. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆన్సర్స్ని కనుక్కునే విధానం వేరు, ఆప్షన్స్ని పెట్టే విధానం వేరు. మనకు వచ్చింది ఇక్కడ ఆన్సర్ 3. సో ఆప్షన్ ఏముంది ఇక్కడ ఆ 3 ఆప్షన్ ఏ ఆప్షన్లో ఉందంటే సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి సెకండ్ ఆప్షన్ అవుతుంది. నౌ సీ ద క్వశ్చన్ నెంబర్ 11 to 15.